లాస్ట్ 2 వీక్స్ కూడా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యెరూషలేము ఒక సుందరమైన దేవాలయం కట్టబడింది. సొలొమోను మహారాజు ఇక దేవాలయాన్ని కట్టించాడు. దేవుడు సొలొమోను ద్వారా ఇక దేవాలయాన్ని కట్టించాడు. ఒక అద్భుతముగా సొలొమోను ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించాడు, మందిరాన్ని కట్టాడు. కట్టి ప్రతిష్ఠత జరుగుతుంది. ఆ ప్రతిష్ఠత సమయంలో సొలొమోను ప్రార్థన చేశాడు. ఆ ప్రతిష్ఠత సమయంలో కొన్ని పనులు జరిగినాయి. ఎప్పుడైతే ఆ పనులు జరిగినాయో దేవుని యొక్క తేజస్సు ఆ మందిరములో ఏమైంది? నింపబడింది. దేవుని యొక్క మహిమతో ఆ మందిరము నింపబడింది. మన మందిరాలు దేవుని యొక్క తేజస్సుతో నింపబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మన మందిరాలు దేవుని యొక్క మహిమతో ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మహిమతో దేవుని యొక్క తేజస్సుతో మందిరం నింపబడుతుందో ఒక అద్భుతమైన అనుభవాన్ని మన జీవితాల్లో మనం పొందుకుంటాం. కాబట్టి ఇక 7th ఇయర్లో అడుగుపెట్టిన అటాచ్ టు జీసస్ గుడ్ న్యూస్ తెలుగు చర్చ్ అనేక మన సంఘం, ఈక సంఘములో క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘములో దేవుని యొక్క తేజస్సుతో దేవుని యొక్క మహిమతో మన సంఘం కూడా నింపబడాలంటే అలనాడు సంఘం ఏ రకంగా దేవుని యొక్క తేజస్సుతో మహిమతో నింపబడేదానికి అక్కడ 5 కార్యాలు జరిగినాయి. 5 పనులు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చేశారు. ఎప్పుడైతే ఆ 5 పనులు వాళ్ళు చేశారో దేవుని యొక్క తేజస్సుతో ఆ మందిరము నింపబడింది. అలాగే మన మందిరాల్లో కూడా మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ 5 పనులు మనం చేసినప్పుడు మన మందిరాల్లో కూడా దేవుని యొక్క తేజస్సుతో దేవుని యొక్క మహిమతో అది నింపబడుతుంది. దాంట్లో 2 విషయాలని మీకు నేను ఇంతవరకు కూడా తెలియజేశాను. మొదటిది, సంఘములో ఉన్న వారందరూ కూడా సమకూడి దేవుని యొక్క మందిరానికి రావాలి. రాజు వచ్చాడు, మంత్రులు వచ్చారు, సైన్యం వచ్చింది, తర్వాత శూరులు వచ్చారు, వీరులు వచ్చారు, ప్రధాన యాజకులు వచ్చారు, యాజకులు వచ్చారు, తర్వాత ప్రజలందరూ కూడా సమకూడి ఎక్కడికి వచ్చారండి? దేవుని యొక్క మందిరానికి వచ్చారు. కాబట్టి కుటుంబాలుగా దేవుని యొక్క మందిరానికి మనం రావాలి. ఒక అనారోగ్య పరిస్థితులు మినహాయించి చాలామంది క్రిస్మస్కి మాత్రమే వచ్చే క్రైస్తవులుగా సంఘాల్లో కనబడుతున్నారు. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే దేవుని ఆరాధించేదానికి దేవుని యొక్క మందిరానికి వచ్చేవారుగా కనపడుతున్నారు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే దేవుని యొక్క మందిరానికి ఆరాధనకు నువ్వు కంపల్సరీగా నువ్వు రాచేవాలిగా ఉండాలి. ఒకసారి ఆలోచన చేద్దాం. మన కుటుంబాలతో దేవుని యొక్క మందిరానికి మనం సమకూడి రావాలి. మీ కుటుంబాన్ని గురించి ఆలోచన చేయండి. మీ కుటుంబస్తుల గురించి ఆలోచన చేయండి. నువ్వు ఒక్క వ్యక్తి వచ్చావు, సంతోషం. కానీ నీ కుటుంబాన్ని కూడా నడిపించే బాధ్యత నీ పైన ఉంది. దేవుని యొక్క తేజస్సుతో నువ్వు నింపబడాలంటే, దేవుని యొక్క మహిమతో నీ కుటుంబం నింపబడాలంటే, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలతో నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు జరిగించబడాలంటే దేవుని యొక్క మందిరానికి సమకూడి మనము రావాలి అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. దాని గురించి నేను చెప్తూ, ఆల్ డోర్స్ షుడ్ క్లోజ్ అండ్ ఓన్లీ చర్చ్ డోర్ షుడ్ ఓపెన్ ఆన్ సండే. మిగతా డోర్లన్నీ మూసిపోవాలి, చర్చ్ డోర్ మాత్రం ఓపెన్ అవ్వాలి. అప్పుడు మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క తేజస్సుతో మనం ఏం చేస్తాం? నింపబడతాం. అది మొదటి విషయం. తర్వాత రెండో విషయాన్ని మనం గమనించింది, అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేశారండి? బలులు అర్పించారు. దాని గురించి నేను 7 విషయాలు మీకు తెలియజేశాను. గొర్రెలు మేకలు కాదు, పశువులు కాదు,
యేసు ప్రభువే మనందరి పక్షాన ఆయన బలి అయిపోయాడు. ఇంకా బలుల్లో పని లేదు. కానీ దేవుడు నీ నుంచి నా నుంచి కొన్ని బలులు కోరుకుంటున్నాడు. ఆ బలులు ఏంటో 7 బలులు మనం చూసాం. కాబట్టి దేవుని యొక్క మందిరము దేవుని యొక్క తేజస్సుతో నింపబడాలంటే దేవుని యొక్క మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ బలులు ఏం చేయాలి? అర్పించాలి అనేది లాస్ట్ వీక్ మనం చూసాం. ఈరోజు 3వ పనిని మనం చూడబోతున్నాం. దేవుని యొక్క మందిరం దేవుని యొక్క తేజస్సుతో నింపబడాలంటే దేవుని యొక్క మందిరానికి సమకూడి రావాలి. సమకూడి వచ్చిన వాళ్ళందరూ బలులు అర్పించాలి. తర్వాత 3వది మనం చేయవలసిన పని ఏంటంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసాన్ని తీసుకొని చదవండి ఇంకా నెక్స్ట్. రెండు రాతి పలకలు తప్ప ఆ మందసములో ఏదియో లేదు. థర్డ్ పాయింట్, దేవుని యొక్క మందిరములు మన కుటుంబాలు దేవుని యొక్క తేజస్సుతో నింపబడాలంటే దేవుని యొక్క నిబంధన మందసము ఎక్కడ ఉండాలి? మన యొక్క మందిరములో, మన యొక్క గృహములో ఉండాలి. గిత్తీయుడైన ఒబేదేదేము ఇంటిలో దేవుని యొక్క నిబంధన మందసం ఉంది. అప్పుడు ఏం జరిగింది? ఒబేదేదేమును అతని ఇంటి వారిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుని యొక్క తేజస్సు ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడ దేవుని యొక్క మహిమ ఉంటుందో అక్కడ మహిమ గల కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నీ కుటుంబంలో దేవుని యొక్క మహిమ ఉండాలి. నీ కుటుంబంలో దేవుని యొక్క తేజస్సుతో నింపబడాలి. మన మందిరాలు దేవుని యొక్క తేజస్సుతో నింపబడాలి. దేవుని యొక్క మహిమతో నింపబడాలంటే సంఘములో ఉన్న వారందరూ కూడా క్రీస్తుకు ప్రథమ స్థానం ఇచ్చే ప్రాధాన్యత కలిగి ఉండాలి. ఆ మందిరంలో అనేకమైన ఉన్నాయి, అనేకమైన సామాగ్రి ఉంది, అనేకమైన బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, చాలా చాలా వస్తువులు ఉన్నాయి. కానీ ఆ మందిరములో ప్రాధాన్యత కలిగింది ఏంటంటే నిబంధన మందసం. ఆ నిబంధన మందసం లేకపోతే ఆ ఆలయములో ఏది ఉన్నా కానీ దాని యొక్క ప్రాధాన్యత లేనట్లే. అలాగే మన మందిరంలో అన్నీ ఉండొచ్చు, కానీ ఏది ఉండాలో తెలుసా? దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా దేవుని యొక్క మందిరములో ఉండాలి. ఆ మందస్సములో ఉన్నది ఏంటంటే ఆజ్ఞల ఫలకములు అని బైబిల్లో రాయబడింది. ఆజ్ఞల ఫలకములు దేనికి సాదృశ్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా దేవుని యొక్క మందిరములో ఉండాలి. దేవుని యొక్క మందిరములో ప్రాధాన్యత దేనికో తెలుసా అండి? దేవుని యొక్క వాక్యానికి. దేవుని యొక్క వాక్య విషయంలో రాజీ పడకూడదు. ఏ కార్యక్రమం కూడా దేవుని యొక్క వాక్య సమయాన్ని దొంగిలించకూడదు. దేవుని యొక్క పరిశుద్ధ మందిరములో వాక్యకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే వాక్యానికి ప్రాధాన్యత ఇస్తామో, ఎప్పుడైతే వాక్యానుసారంగా మన యొక్క జీవితాలను మనం సరిచేసుకుంటామో, ఎప్పుడైతే ఆ యొక్క వాక్యాన్ని మనము శిరసావహిస్తామో, ఎప్పుడైతే ఆ యొక్క వాక్యము మన హృదయాల్లో సమృద్ధిగా ఉంచుకుంటామో దేవుని యొక్క తేజస్సుతో మనం నింపబడతాం. ఏ మందిరంలో అయితే దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధమైన వాక్యము, నిష్కలంకమైన వాక్యము, యథార్థమైన వాక్యము, యథార్థమైన సత్యమైన జీవము కలిగిన వాక్యం రాజీ పడకుండా ఏ సంఘం అయితే ప్రకటిస్తుందో ఆ సంఘములో దేవుని యొక్క మహిమ ఉంటుంది. కాబట్టి ఆలోచన చేద్దాం.
అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని కూడా చక్కగా వింటాను. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం మన యొక్క జీవితాల్లో సమృద్ధిగా మనం హృదయంలో ఉంచుకోం. ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేస్తాను. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుండే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తామంటాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినగలిగే జీవితాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడితే మొండిగా వ్యవహరించే ప్రవర్తన మనకి జీవితాల్లో కలిగి ఉండకూడదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. నువ్వు తప్పిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు. పాపానికి దగ్గరగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి నీ పట్ల ప్రేమ కలిగిన దేవుడు, నీ పట్ల రక్తం కాల్చిన దేవుడు, నీ శ్రేయస్సును కోరుతున్న దేవుడు, నీ బాగు కోరుతున్న దేవుడు, నిన్ను పరలోకంలో తనతో కూడా ఉంచాలనుకుంటున్న దేవుడు, నువ్వు నశించిపోవటం, నరకానికి వెళ్ళటం ఇష్టం కాదు. కాబట్టే వాక్యాన్ని సమృద్ధిగా సంఘములో దేవుడు ఇస్తున్నాడు. ఇక వాక్యం యొక్క విలువను గ్రహించవు. ఇక వాక్యం యొక్క ప్రాధాన్యతను గమనించు. నీ జీవితంలో నువ్వు ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవుని యొక్క వాక్యానికే. దేవుని యొక్క మాటలు గతించవు. భూమి ఆకాశము గతించిన నా మాటలు గతించవని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక లోకములో నువ్వు వింటున్న మాటలు, నువ్వు చూస్తున్న మాటలు, మాట్లాడుతున్న మాటలు గతించిపోతాయి. కానీ దేవుని యొక్క మాటలు శాశ్వతమైన మాటలు. దేవుని యొక్క మాటలు నిరంతరము నిలిచే మాటలు. అలాంటి నిరంతరం నిలిచే మాటలను దేవుని యొక్క మందిరంలో దేవుడు వినిపిస్తున్నప్పుడు ఆ యొక్క మాటలతో మన హృదయంలో ఏం చేయాలి? సమృద్ధిని కలిగి ఉండాలి. మన యొక్క మందిరం అంతా కూడా దేవుని యొక్క వాక్యముతో నింపబడాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యముతో మందిరము, మన కుటుంబాలు, మన జీవితాలు నింపబడతాయో దేవుని యొక్క తేజస్సు దిగి వస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యానికి నువ్వు అనుకూలంగా ప్రవర్తిస్తావో దేవుని యొక్క ప్రభావంతో నింపబడతావు. దేవుని యొక్క శక్తితో నింపబడతావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించవలసింది, మీ జీవితాల్లో దేవునికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. మేము చర్చికి వస్తున్నామండి, పాటలు పాడుతున్నామండి, మ్యూజిక్ ప్లే చేస్తున్నామండి, చర్చ్ పని చేస్తున్నామండి. ఇట్స్ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం యొక్క నిబంధన మందసం మందిరములో ఉండాలి. దేవుని యొక్క వాక్యం అనే నిబంధన మందసం మన కుటుంబాల్లో ఉండాలి. దేవుని యొక్క వాక్యం అనే మందసం మన వ్యక్తిగత జీవితాల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సుతో మన యొక్క జీవితాలు ఏం చేస్తాయంటే నింపబడతాయి. కాబట్టి సంఘములో ఉన్న వారందరూ కూడా వాక్యమునకు ప్రథమ స్థానము ఇచ్చే ప్రాధాన్యత మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రాధాన్యత ఇస్తావో ఆ వాక్యానుసారంగా నువ్వేం చేస్తావు? జీవిస్తావు. నువ్వు ప్రాధాన్యత ఇవ్వట్లే, అందుకని వాక్యానికి నీ జీవితంలో నువ్వు అనుసరించట్లేదు. ఎన్ని ప్రసంగాలు విన్నాం మనం. ఎంతో గొప్ప దైవ సేవకులు కొన్ని సువార్త కూడికల ద్వారా, ఉజ్జీవ కూడికల ద్వారా ఎన్నో ఆత్మీయ సత్యాలను తెలియజేస్తున్నారే. యూట్యూబ్ల ద్వారా అనేకమైన దైవ సేవకుల వర్తమానాలు వింటున్నామే. వినటంలో ఎలాంటి ప్రాబ్లం లేదు, సమస్య లేదండి. మరి ఎక్కడ సమస్య ఉంది తెలుసా? వినువారిగా మాత్రమే ఉంటాం, దాన్ని ఆచరణలో పెట్టగలిగే వారిగా మనం లేము. ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం పట్టించుకోం. అది నాకు అని అనుకోను. నేను బాగున్నానులే, మిగతా వాళ్ళకి అనుకుంటాను. కాదు, దేవుని యొక్క వాక్యం ప్రతి ఒక్కరిది. ప్రతి ఒక్కరి జీవితాలను పరిశీలన చేసుకునే దానికి దేవుడిస్తున్న యొక్క సువర్ణ అవకాశం. 6 రోజులు లోకంలోనికి మాటలు వింటావు, లోకంలోనికి వార్తలు వింటున్నావు. దాంతో నీ జీవితం కలుషితం అయిపోతుంది. ఆ కలుషితమైతున్న నీ జీవితం, నీ కుటుంబంలో ఆదివారము దేవుని యొక్క అద్భుతమైన మాటలు ఏం చేస్తాయి తెలుసా? నిన్ను పవిత్రపరుస్తాయి. 119వ కీర్తనలో ఒక మాట ఉంది, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది.
దేవుని యొక్క వాక్యము నీలో ఉన్న కల్మషాన్ని తొలగిస్తుంది. దేవుని యొక్క వాక్యము చాకలికి వాని సోపు అంట, సబ్బు. చాకలి వాని యొక్క సబ్బు ఏం చేస్తుంది? అది ఎంత మురుకున్నా కానీ ఆ సబ్బు పెట్టి తొంగితే ఏమవుద్ది? ఒకసారి ఇప్పుడు వాషింగ్ మెషిన్స్ వచ్చినాయి. ఇదివరకు పరిస్థితి ఏంటి? డోబీ ఇచ్చేవాళ్ళం. వాడు ఏం చేసేవాడు? బట్టలన్నీ తీసుకెళ్ళి ఒక పెద్ద కుండ ఉంటుంది, ఆ కుండలో నీళ్ళు బాగా వేడి చేసి దాంట్లో వేసి ఈ బట్టలని తర్వాత సోప్ పెట్టి బండ పైన పట్టుకొని ఆ బట్ట అంటది, నాకు నొప్పి వస్తుందిరా, కొట్టగరా, గట్టికి కొట్టరా అంటే ఆడేమంటాడు, ఎందో నీలో నాకు మురికి పోయే వరకు కొడతా. ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా మురికి పోద్ది. దేవుడు అంత గట్టిగా కొడతా ఉంటాడు నీకు ప్రతి ఆదివారం కూడా. ఎందుకు? నీలోని మురికి పోవాలని, నీలోన గబ్బు పోవాలని, నీలోన అసూయ పోవాలని, నీలోన మత్సరాన్ని పోవాలని, నీలో ఉన్న ప్రతి అవలక్షణము కూడా పోవాలని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? వాక్యం ఉన్న సొబ్బుతో ఆయన బాగా పెట్టి తోమి 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 కుమ్మి 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 కొట్టి కొట్టిన నేను ఎలాగుంటా. ఆ కొట్టేవాడి యొక్క చేతులను నొప్పి పెడతాయి కదా తప్ప ఆ బట్ట మాత్రం బాగుపడుతుంది. ఇంకా దేవుని యొక్క మహిమ ఎలా ఉంటుంది? దేవుని యొక్క తేజస్సు ఎలా ఉంటుంది? దేవుని యొక్క తేజస్సుతో నింపబడినట్లయితే దేవుని యొక్క లక్షణాలు నీ జీవితంలో కలిగి ఉంటావు. నువ్వు మాట్లాడితే దేవుని మాట బయటకు వస్తుంది. కారణం నువ్వు దేవుని తేజస్సుతో నింపబడ్డావుగా. నువ్వు ఏది చేసినా అది దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. నువ్వు ఏది చేసినా దేవుడు గణపరచబడతాడు. ఎప్పుడో తెలుసా? దేవుని యొక్క వాక్యం నీలో సమృద్ధిగా ఉన్నప్పుడు, నీ మాటలు నీలో సమృద్ధిగా ఉన్నప్పుడు లోక ప్రకారం నువ్వు జీవిస్తావు. అందుకనే మన యొక్క జీవితాల్లో మూడవ పని మనం చేయాల్సిందే. సమకూడి రావటం కాదు గొప్పతనం, బలులు అర్పించడం కాదు. మూడవ పని ఏంటంటే ఏం చేయాలండి? దేవుని యొక్క వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ సొలొమోను కట్టించిన యొక్క మందిరంలో అనేకమైన వస్తువులు ఉన్నప్పటికీ కూడా ఆ నిబంధన మందసము రావటం వలన దేవుని యొక్క మహిమతో అది నింపబడింది. ఆ దేవుని యొక్క నిబంధన మందసంలో 2 ఆజ్ఞల ఫలకలు ఉన్నాయి. అదే దేనికి సాదృశ్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ఆలోచించేద్దామా? దేవుడు వాక్యంతో నేను గద్దిస్తున్నప్పుడు మొండిగా వ్యవహరించక, అది నీకు మేలుకరం కాదు, అది నీకు క్షేమకరం కాదు. మాట్లాడుతున్న దైవ సేవకుని పైన నువ్వు కోపగించుకుంటాం కాదు. దానివలన దైవ సేవకునికి నష్టం కాదు, దేవునికి అసలు నష్టం కాదు, గొప్ప నష్టాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. దేవుడి ప్రేమతో ఇస్తున్న యొక్క సందేశాన్ని నువ్వేం చేస్తున్నావు తెలుసా? అచ్చ తెలుగులో చెప్పాలంటే కాలుతో తంటున్నావు. నాకొద్దిదే, నేను ఎలాగే ఉంటా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దేవుని విషయంలో మొండిగా ఉండకో. దేవుని విషయంలో మృదువుగా ఉండు. వాక్యం మాట్లాడితే దేవుని యొక్క వాక్యం బండలను బద్దల కొట్టే సుత్తే, బండలను బద్ద కొట్టే సుత్తి. కానీ ఈ బండలు మాత్రం పగలట్లా. ఎన్ని వర్తమానాలు వింటున్నా ఈ బండ పగలట్లా. కోపంతో ఉండేవాడు కోపంతో ఉన్నాడు, తిట్టేవాడు తిడుతున్నాడు, కొట్టేవాడు కొడుతున్నాడు, తాగేవాడు తాగుతున్నాడు. కారణం దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత మనం ఇవ్వటం లేదో. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. నాయన, నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో, మా సంఘాల్లో నాయన నీ తేజస్సు నీ మహిమతో నింపబడాలంటే నీ వాక్యానికి మేము ఏం చేస్తాం? ప్రాధాన్యత మేము ఇస్తాం. నీ వాక్య విషయంలో మేము రాజీ పడం. ఉన్నది ఉన్నట్లుగా దాని ప్రకారం మేము జీవిస్తాం. 119వ కీర్తనలో ఇంకొక భాగం ఉంది. నీ వాక్యము
నా పాదములకు ఏంటి? దీపము నా త్రోవకు. ఆలోచించే ఒకసారి ఆ మాట ఏంటి? కంఠస్థం చెప్పేశావు, సూపర్, క్విజ్లో ఫస్ట్ వచ్చేసావు. ఏంటి దాని అర్థం? దేవుని యొక్క వాక్యం అంట మన పాదములకు. అంటే దాని అర్థం ఏంటంటే నీ ముందు ఏముండాలి? ఎవరు ఉండాలి? వాక్యం ఉండాలి. అది ఆ వాక్యపు వెలుగులో నువ్వేం చేయాలి? అది నీకు నడిపిస్తుంది. నేను ఎక్కడ నడిపిస్తుంది? దేవుని దగ్గర నడిపిస్తుంది. వాక్యాన్ని పక్కన పెట్టి నేను ఇలా నడుస్తానంటే ఎల్లు, ఏమవుద్దో నీకు తెలుసు. అయినా కానీ ఏం చేస్తావు? నేను వెళ్తాను అంతలా. వెళ్తావా? వెళ్ళు. దేవుడు ఏం చేస్తాడు? బాధపడతా, ఒరే సరే ఇంకేం చేయగలను చెప్పు. వాక్యాన్ని వినిపించా, వింటలా, వెళ్తావా? దేవుడు ఏంటంటే ఆయన ఎవరిని బలవంతం పెట్టడు. ప్రేమ కలిగిన వాడు అండి. నీ ముక్కుకు తాడేసి లాగడం, నీ ముందు పెడతాడు. శాపం, ఆశీర్వాదం, మేలు, కీడు. దేవుడు, సాతాను. చాయిస్ ఎవరిది? కాబట్టి మూడవది మనం చేయవలసిన కార్యం దేవునికి మందిరానికి రావటం మాత్రమే కాదు, బలులు అర్పించడం మాత్రమే కాదు. మూడవది మనం చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో మనము ఇవ్వాలి. ఇంకో సంగతి చెప్పనండి, నీ జీవితంలో బ్రేక్ త్రూ జరగాలంటే, టర్నింగ్ పాయింట్ జరగాలంటే, గాడ్ షుడ్ బి టాప్ ప్రియారిటీ ఇన్ యువర్ లైఫ్. దేవునితోనే ఏదైనా సాధించగలవు. దేవునితో కాకుండా ఏదైనా సాధిద్దాం అనుకుంటే అది శ్రమ శ్రమ శ్రమ. కానీ దేవుని యొక్క వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చి, దేవుని యొక్క వాక్యానికి నువ్వు టాప్ ప్రియారిటీ ఇచ్చి ఈ లోకంలో నడు. నీ లైఫ్లో బ్రేక్ త్రూస్ జరుగుతాయి. నీ లైఫ్లో ఇంతవరకు నువ్వు ఎన్నో సాధించాలనుకున్నావు, సాధించలేకపోయావు. ఎన్నో కావాలనుకుంటున్నావు, దొరకట్లా. అవి ఎండమావుల్లాగా ఉన్నాయి నీ జీవితంలో. నీకు నిరాశ కలుగుతుంది. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మాత్రమే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యేసయ్య చెబుతున్నాడు, ఆయన నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేవు. తీగ ద్రాక్ష వల్లిలో ఉంటేనే ఏంటి? బహుగా ఫలిస్తుంది. మీరు నా యందు, నా మాటలు మీ యందు నిలిచిన ఎడల మీరు బహుగా ఫలింతురు. బహుగా ఫలించాలి, దేవుని ద్వారా ఆశించబడాలి. ఇక 2024లో ఒక బ్లెస్డ్ ఇయర్గా నీ లైఫ్లో, నీ కుటుంబంలో ఉండాలంటే దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉంచాలి. వాడన్న మాటలు కాదు, వీడన్న మాటలు కాదు. ఆ మాటలు ఎంత పెట్టుకుంటే అంతగా కృంగిపోతావు. అందుకని ఏం చేద్దాం? ఈ రోజు నుంచి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాన్ని నా హృదయంలో ఏం చేద్దాం? ఉంచుకుందాం. మనందరి హృదయాల్లో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉండనిద్దాం. దేవుని యొక్క వాక్యానికి ఉండవలసిన ప్రాధాన్యత మనం ఇద్దాం. అన్నిటికంటే టాప్ మోస్ట్ ప్రియారిటీ గాడ్స్ వర్డ్. కాబట్టి సంఘములో ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చే ప్రాధాన్యత మనము కలిగి ఉండాలి. అది మూడవది. నాలుగవది, 2వ దినవృత్తాంతాల గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. తమ వంతులు చూడకుండా చాలండి, చాలండి, థ్యాంక్ యూ. దేవుని యొక్క మందిరము దేవుని యొక్క తేజస్సుతో నింపబడాలంటే,
దేవుని యొక్క మహిమతో నింపబడాలంటే నెంబర్ 1, కుటుంబాలుగా సమకూడి రావాలి. నెంబర్ 2, వచ్చిన వారందరూ కూడా బలులు అర్పించాలి. నెంబర్ 3, దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నెంబర్ 4, వంతులు చూడకుండా మందిరపు పనిలో అందరూ కూడా ఏం చేయాలి? పాల్గొనాలి. ఇది దేవుని యొక్క మందిరము, ఇది అందరి మందిరం, ఒకరి మందిరం కాదా. ఇక దేవుని యొక్క మందిరము దాంట్లో వంతులు చూడకుండా, ఈ వంతులు చూసే కార్యక్రమాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు నూతన నిబంధనలో జకర్యా అనే ఒక యాజకుడు ఉన్నారు కదా. ఆయన గురించి రాయబడినప్పుడు ఏం జరిగింది? తన వంతు చొప్పున ఆ యాజక ధర్మము జరిగిస్తున్నప్పుడు ఏం జరిగింది? దేవదూత ప్రత్యక్షమయ్యి యోహాను గురించి బయలుపరిచింది. ఎవరికి? ఏ యోహాను? బాప్తీసమిచ్చి యోహాను గురించి. ఈయన నమ్మల. వెంటనే ఏం చేసింది? సరే నువ్వు నమ్మట్లేదు కాబట్టి ఆ బిడ్డ పుట్టి పేరు పెట్టే టైంలో ఏమవుతుంది? నీ నోరు ఓపెన్ అవుతుంది. అంతవరకు నువ్వు మోగగా ఉంటావు. ఎప్పుడు చేస్తున్నాడు? అది యాజక ధర్మము చేస్తున్నాడు. ఆ కాంటెక్స్ట్ మీకు తెలుసు. కాబట్టి అలనాడు దేవుని యొక్క మందిరములో అనేకమైన పనులు ఉండేవి. ఆ యొక్క పనులను యాజకులు తమ వంతులు చొప్పున వాళ్ళు ఏం చేసేవాళ్ళు? చేసేవాళ్ళు. ఆ కట్టడి ఉంది. కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు అక్కడ ఉన్న యాజకులు తమ వంతులు చూడకుండా అందరూ కూడా ఆ మందిరపు పనులు ఏం చేశారు? పాల్గొన్నారు. దీంట్లో మనం గమనించవలసింది ఏంటంటే, చాలామంది మనం వస్తాం, కూర్చుంటాం, దేవుని యొక్క వాక్యాన్ని వింటాం, తర్వాత ఇక్కడ వాళ్ళు చూసుకుంటారులే ఈ పని, వీళ్ళు చూసుకుంటారులే పని, నేను మాత్రం కూర్చొని వెళ్ళిపోతానులే అనే ఒక ఆలోచన కలిగిన వారు చాలా సంఘాల్లో ఉంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే, మాకు వీళ్ళు చెప్పట్లేదు, చెబితే మేము చేస్తాం. దానికి ఆన్సర్ ఏంటంటే, దేవుని యొక్క వాక్యములోనే మనకు దొరుకుతుంది. తమ వంతులు చూడకుండా అందరూ కూడా సమకూడి దేవుని యొక్క మందిరపు పరిచర్యలో వాళ్ళు పాల్గొన్నారు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, నీ కళ్ళ ముందు ఒక పని కనపడుతుంది, వెంటనే ఏం చేయాలి? అది నువ్వు చేసే స్థితిలో నువ్వు ఉన్నావు. సపోజ్ కీబోర్డ్ ఉంది, కనపడుతుంది, అది దేవుని మందిర పనే. కాబట్టి నేను కూడా అది వాయించేస్తానంటే అవ్వదు. అది నేర్చుకొని వాయించు, ఇట్స్ ఓకే. కానీ ఒక ఆయన మన మధ్యకి ఈరోజు రాలేదు, రవి గారు. ఆయన వస్తాడు. ఆయన చర్చికి వచ్చేదానికే కష్టం, కూర్చునేదానికే కష్టం, మెడ ఉంచనివ్వదు, ఇలాగా తిరుగుతూ ఉంటుంది, చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాడు. అయినా కానీ 3 గంటలు దేవుని మందిరంలో కూర్చుంటాడు. ఆయన చైర్లో కూర్చొని భోజనం చేస్తుందని కూడా అవ్వదు ఆయనకి. ఆయన ఎక్కడో కింద కూర్చొని ఆయన తింటూ ఉంటాడు. చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఆయనకి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, అలా చేయమని చెప్పట్లేదు. కొన్ని మీ కళ్ళ ముందు జరుగుతున్న పనులు కొన్ని ఉన్నాయి, వాటిని మీరు గమనించి ఒకరినొకరు మనం ఏం చేయాలి? సహాయపడేవారిగా మందిర పనుల్లో మనం అందరం పాల్గొనాలి. ఇది నా పని కాదు, ఇది నా వంతు కాదు, ఇది వాళ్ళ వంతులో, వాళ్ళు చేస్తారులే అనుకోకుండా మనం ఏం చేయాలి? మందిర పనులో వంతులు చూడకుండా అందరూ కూడా సమకూడి ఏం చేయాలి? పనిని మనము జరిగించాలి. ఇది కారణం ఏంటంటే, దేవుడు ప్రేమతో మనకిచ్చిన మందిరం. ఈ మందిరం అందరి మందిరం, అందరూ దేవుని ఆరాధించేదానికి దేవుడు ఇచ్చాడు. దీంట్లో అనేకమైన పనులు ఉన్నాయండి. రవి గారి గురించి నేను మాట్లాడేటప్పుడు అక్కడ ఓకే, ఆయన ఉన్నాడు. ఆయన ప్రతిదానికి ఎవరిపైన ఆధారపడాలి. బహుశా ఆయనకి నీళ్లు వచ్చినాయి, అవకాశం. ఆ నీళ్ళు ఎవరైనా ఇవ్వచ్చా ఇవ్వకూడదా? నిజంగా నువ్వు దేవుని యొక్క మందిర పనిలో ఏదైనా చేయాలని ఉద్దేశం ఉన్నట్లయితే నువ్వేం చేస్తావు? నీ చేతనైనంతది నువ్వేం చేస్తావు? అలాగే చేతనైనంతది మనందరం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి?
ఒకరిపైన భారం ఉండదు. అందరూ కూడా ఏంటంటే ఒకరి భారాన్ని ఒకరు ఏం చేయాలి, భరించుకోవాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఊడ్చేవాడు ఊడుస్తున్నాడు, వండేవాడు వండుతున్నాడు, టీ పెట్టేవాడు టీ పెడుతున్నాడు, బిస్కెట్ ఇచ్చేవాడు బిస్కెట్ ఇస్తున్నాడు, పంచేవాడు పంచుతున్నాడు. వీళ్ళందరూ వంతులు. ఇక నుంచి మనం ఏం చేద్దాం? ముందుకు రండి. దేవుని యొక్క మందిర పనిలో చాలామంది 50% పీపుల్, అందరి గురించి చెప్పట్లేదు, ఇక్కడ ఉన్న 50% పీపుల్, నేను లిస్ట్ రాశాను, 72 మంది. 72 మంది నిజంగా మనకున్న ఈ చిన్న సంఘంలో 72 మంది పనుల్లో పాల్గొనటం నిజంగా దేవునికి మహిమ. నిజంగా మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. కానీ 150 మంది ఉంటే 72 ఎంత పర్సెంటేజు? 50%. మీ బిడ్డ స్కూల్ నుంచి వచ్చి, డాడీ నాకు 50% మార్కులు వచ్చినాయి అంటే నువ్వేం చేస్తావు? శబాష్ అంటావా? ఒరే బుద్ధి లేదురా నీకు? 90% వచ్చింది. రోజులు గడుస్తున్నాయి. ఎగ్జాంపుల్ చెబుతాను. నేను 10th క్లాస్ పాస్ అయ్యి, అది 40 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు. నేను వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ 10th పాస్ అయ్యాను, 48% వచ్చిందమ్మ అన్న. ఎంత? 48% వచ్చింది. మా అమ్మ ఎగిరి గంతేసింది. గంతేసి నాకు ఇష్టమైన పాయసం వండి పెట్టింది ఆ రోజు. తర్వాత రాణి పుట్టాడు. రాణి 10th చదివాడు. రాణి కూడా ఏమైందంటే 10th పాస్ అయ్యాడు, మార్క్స్ తీసుకొచ్చాడు. డాడీ నాకు 75% వచ్చింది డాడీ. డాడీ దగ్గర నుంచి నో రెస్పాన్స్. వెంటనే వాడికి అర్థమైపోయింది. డాడీ అడుగుతున్నాడు వాడిని, ఒరే 95%, 99, 99.999 కూడా వచ్చేది ఉందిరా, నువ్వేంట్రా 75 తీసుకొచ్చావేంట్రా? అలాంటి పరిస్థితి ఉందా లేదా? కాబట్టి పర్సంటేజ్ లోకంలో ఏం చేస్తుంది? పెరుగుతూ ఉంది, స్టాండర్డ్ పెరుగుతుంది. అలాగే దేవుని యొక్క పనిలో కూడా ఏం చేయాలి? అది ప్రపోర్షనల్గా మనం ఏం చేయాలి? పెరగాలి. వంతులు చూడు, ఇంకో సంగతి చెప్తాను. నువ్వు చేసినా చేయకపోయినా దేవుని పని ఆగదో. కానీ దేవుడిస్తున్న అవకాశాన్ని నీవు చేతులో ఏం చేస్తావు? నువ్వు హూ ఈజ్ లాస్? ఎవరికి నష్టమేండి? దేవునికి నష్టమా? సంఘానికి నష్టమా? కాదు కాదు కాదు. దేవుడు సరక్తం ఇచ్చి సంపాదించాడు ఈ సంఘాన్ని. భూమి పునాదులు వేయకముందే దేవునికి సంకల్పంలో సంఘాలన్నీ ఉన్నాయి. సంఘాన్ని స్థాపించింది ఎవరంటే దేవుడండి. స్వరక్తం ఇచ్చి సంపాదించాడండి సంఘం. ఈ సంఘంలో అనేకమైన బాధ్యతలు దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఈ పనులు ఇచ్చాడు. ఈ పనులు మనం ఏం చేయాలి? వంతులు చూడకుండా ఏం చేయాలి? చేతనంత పనిని దేవుని కోసం చేసే రకంగా మనం ఏం చేద్దాం? తీర్మానం తీసుకుందాం. ఇక చర్చిని ఊడ్చే పని ఉందండి. ఇక్కడున్న అందరూ కూడా నాకు తెలుసు 90% ఊడుస్తారు. ఊడ్చేది నాకు తెలియదు అన్నవాళ్ళు చేయి ఎత్తమంటే ఎవరు ఎత్తరు, అందరికీ తెలుసు. కానీ మరి దేవునికి మందిరానికి వచ్చేసరికి అది ఏమవుతుందో నాకు తెలియదు. వంతులు చూస్తామంటాం, ఊడ్చే పని ఈ సిస్టర్ది, కాబట్టి ఈ వంతు ఇది. నా వంతు ఏంటంటే నేను వచ్చి కూర్చొని వినేసి వెళ్ళిపోతా. అలా కాకుండా ఈరోజు నుంచి నీకు చేతనంత చెయ్యి. బలవంతం పెడతలేదు, నీకు చేతనంత వాలంటరీగా నువ్వు దేవుని యొక్క పనికి వంతులు చూడకుండా, ఎవరు చెప్పపోయినప్పటికీ స్వచ్ఛంగా దేవునికి మందిరం పని చేయి. నీ పని మాత్రమే కాదు, ఆ పని చేసిన తర్వాత మిగతా పనుల్లో కూడా మనవంతు సహకారము అందించేవారిగా మనం ఉండాలి. అందరూ చేయవలసిన ఆ యొక్క అవసరతను మన యొక్క జీవితాల్లో ఉన్నదనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి 4వ పని ఏంటంటే, దేవుని యొక్క మందిర పనిలో అందరూ వంతులు చూడకుండా పాల్గొనాలి. నీ కళ్ళ ముందు ఏ పని కనపడినా ఆ పని చేసేదానికి నువ్వు ముందుకు
రా. ఆ పని చేసే సామర్థ్యం నీకు ఉన్నట్లయితే, నేను కీబోర్డ్ కనపడుతుంది అందుకని వచ్చి నేను వాయిన్ చేస్తానంటే అవ్వదు అక్కడ. ఆ పని సామర్థ్యం నీకు ఉండాలి. కూర ఉండాలంటే అది అందరూ తినే రకంగా యోగ్యకరంగా ఉండాలి. ఆ సామర్థ్యం నీకు ఉండాలి. కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెబుతున్నాను నేను. కాబట్టి మందిరపు పనిలో వంతులు చూడకుండా వాళ్ళందరూ పాల్గొన్నప్పుడు తర్వాత దేవుని యొక్క మహిమతో ఆ యొక్క మందిరము నింపబడింది. 5వది ఆఖరిది, 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. వారితో కూడా ఏకస్వరముతో వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఇది 5వ పని, అతి ముఖ్యమైన పని. దేవునికి తేజస్సుతో మన మందిరం నింపబడాలంటే మనం చేయవలసిన 5వ పని ఏకస్వరముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏకస్వరంతో. అసలు దేవుని స్తుతించేదానికి 1000 నోర్లు కూడా సరిపోవంటండి. ఏంటి? దేవుని స్తుతించేదానికి 1000 నోర్లు ఉన్నా సరిపోవు. మరి ఒక్క నోరు ఉన్నప్పుడు ఎంతగా స్తుతించాలి నువ్వు? వర్షిప్ జరిగేటప్పుడు స్తుతించండి 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 అని నేను స్తుతించను. కొన్ని కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలు ఏం చేద్దాం, మొరాయిస్తాయి. రా అంటే రాను, ఇక్కడే ఉంటా. ఆడు బెల్ట్ పట్టుకొని లాగుతాడు, రావుడు, అది నడవదు. అది ఈడ్చుకుంటా ఈడ్చుకుంటా ఈడ్చుకుంటూ వస్తాడు. అది అలాగే ఉంటుంది అంతే. దేవుని మందిరానికి రావటం కాదు గొప్పతనం. ఏం చేయాలి? ఏకస్వరముతో కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. నీ జీవితంలో దేవునికి వందనాలు చెల్లించేదానికి దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశము దేవునికి మందిరం. చాలామంది పట్టినట్లు ఉంటాను. స్తుతించినప్పుడు దాంట్లోని అనుభూతి నువ్వు తెలుసుకో. ఆఖరి పని చేశారు వీళ్ళు. ఈ 4 పనులు చేసి 5వ పని చేయకుండా ఉంటే దేవుని మహిమ వచ్చేది కాదు. క్రమము చూడండి. ఆఖరిలో వీళ్ళు చేసింది ఏంటంటే ఏకస్వరముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. స్వరాలు కలవటం కాదు. ఏంటి ఇంపార్టెంట్? హృదయాలు కలవాలి. కలసిన హృదయాలతో ఆత్మతో సత్యముతో దేవుని మనం స్తుతించినప్పుడు, ఏక హృదయముగా ఏక మనసుతో దేవుని స్తుతించినప్పుడు దేవుని యొక్క మహిమ దిగొస్తుంది. అందుకనే సంఘములో ఉండాలి తెలుసా? ఐక్యత ఉండాలి. ఏక హృదయముతో, ఏక ఆలోచనతో, ఏక తాత్పర్యముతో, ఏక మనసుతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని యొక్క మహిమ ఆ యొక్క స్థలంపైకి ఏం చేసింది? దిగొచ్చింది. దేవుని యొక్క తేజస్సుతో ఆ మందిరం అంతా నింపబడింది. ఎప్పుడైతే ఆ యొక్క దేవుని యొక్క తేజస్సును చూశారో జనులు సంతోషనాదాలతో, సంతోష ఆర్భాటాలతో వాళ్ళు దేవునికి ఏం చేశారు? వందనాలు చెల్లించారు. ఒక అద్భుతమైన అనుభవంగా అది మిగిలిపోయింది. అలాగే మన యొక్క జీవితంలో నువ్వు ఎప్పుడు దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పటికీ కూడా అలాంటి అనుభవంతో మన యొక్క గృహాలకు మనం వెళ్ళాలంటే, ఒక అద్భుతమైన సంతోష సమాధాన, ఒక అద్భుతమైన దైవ అనుభవంతో నువ్వు నింపబడి ఒక అద్భుతంగా నువ్వు బయటికి వెళ్ళాలంటే ఈ 5 పనులు కూడా దేవుని యొక్క మందిరంలో జరగాలి. మొదటి పని ఏంటండి? సమకూడి దేవుని మందిరానికి రావాలి. దానికి బాధ్యత ఎవరిదంటే కుటుంబాన్ని. ఏదైనా పెళ్ళికి వెళ్ళేటప్పుడు కట్టుకొని వెళ్ళిపోతాం. వెళ్తామా లేదా? వెళ్తాం. దేవుని మందిరానికి వచ్చేటప్పటికి ఏమవుతుందో తెలియదు నాకు. మిగతా ఎక్కడ ఎగ్గొట్టినా పర్లా, దేవుని మందిరాన్ని మాత్రం ఎగ్గొట్టదు. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించుదాం అనే క్రైస్తవుడిగా నువ్వు ఉండాలంటే దేవుని మందిరానికి కుటుంబంతో రా.
రెండోది, సమకూడిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలండి? బలులు అర్పించాలి. మూడవది, సంఘములో ఉన్న వారందరూ దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నాలుగవది, మందిరపు పనిలో అందరూ వంతులు చూడకుండా తమ చేతనంత పనిని వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ కొన్ని సహవాసాలప్పుడు వంట వార్పు కార్యక్రమం ఉంటుంది ఇక్కడ చర్చిలో. ఏంటి? వంట వార్పు. ఓకే, మీ టీవీ సీరియల్స్ యొక్క భాష అది. ఓకే, దాంట్లో కొంత ప్రిపరేషన్ ఉంటుంది. ఉల్లిపాయలు కట్ చేసే కార్యక్రమం అనేది చాలా ఏడుపుతో కూడిన కార్యక్రమం. అందరూ కూడా దాన్ని తీసుకునే దానికి ఇష్టపడరు. అందుకని కొంతమందికి అది వంతు కేటాయించామన్నమాట, ఆ వంతు. కానీ ఇక్కడ నుంచి ఏం చేద్దాం? ఆ ఒక్కలే ఏడవద్దు, ఆమెతో కూడా కలిసి ఒక 5 కలిసి మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయలు కడుగుదాం. వంతులు చూడకుండా సమకూడి దేవుని యొక్క మందిర పనిలో చేద్దాం. కొంతమంది కంఫర్ట్ పని చేస్తాం. ఏంటి తెలుసా? నేను ఉల్లిపాయ యొక్క తొక్క ఊడదీస్తా. దేవుని యొక్క మందిరంలో కష్టమైన పనిని తీసుకో. అప్పుడు దేవుడు నీ కష్టమైన పనిని ఆయన చేస్తాడు. నువ్వు ఈజీ పని చేసానంటే ఈ లోకంలో చేసే పనినే దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు. అందుకని ఏం చేద్దాం? ఇక్కడ నుంచి కష్టమైన పని ఏంటి తీసుకో. తిట్టించుకునే పని ఏంటో అది తీసుకో. బహుశా నువ్వు సరిగా ఉండలేదు అనుకో, జనాలు ఏం చేస్తారండి? పాపం నిజంగా మీకు వందనాలు చెప్పాలి. ఎలా వండినా ఏం పెట్టినా కానీ సంతోషంతో మీరు తిని ఎలాంటి సనుగుడు కూడా ఇంతవరకు నేను చూడలేదు. అడుగు బొడుగు వేసినా కానీ ఆఖరిలో మీరు సంతోషంతో తీసుకుంటున్నారు. ఒక ముక్క తక్కువైనా ఎక్కువైనా కానీ ముక్కలను చూడకుండా అద్భుతమైన సహకారం మీరు అందిస్తున్నారు. దాన్ని బట్టి మీకు వందనాలు. కాబట్టి ఏం చేద్దాం? ఇక్కడ నుంచి వంతులు చూడకుండా ఏదైనా చేయి దేవుని కోసం. అది నా భాష ఏంటంటే అది చేయి ఇది చేయి అని చెప్పను. ఏదైనా చేయి. దేవుడు అడుగుతాడు, నేను 6 సంవత్సరాల నుంచి వెళ్తున్నావు చర్చికి, నువ్వు ఏం చేసావు? నువ్వు అన్నొచ్చేప్పుడు, నాయన చర్చికి వెళ్తామే గొప్ప పని నాయన, కూర్చొని 3 గంటలు వింటమే పెద్ద పని నాయన, ఇంతకంటే ఇంకేం పని చేయను నాయన. కాదు, ఇక్కడ చేసే వాళ్ళందరూ కూడా అండి పని లేని వాళ్ళు కాదండి. మీరు అనుకోవచ్చు వాళ్ళకి పని లేదు అందుకని వాళ్ళు వచ్చేస్తున్నారు. ఒక కమిట్మెంట్ అండి ఇది. దేవుని యొక్క పని. దేవుని యొక్క పనిని అశ్రద్ధగా చేయకూడదు. దేవుని పనిని అశ్రద్ధగా చేస్తే ఏంటి? వాడు శాపగ్రస్తుడు. కాబట్టి దేవుడు అప్పగించిన పనిని నేను నమ్మకంగా చేస్తాను. దేవుడు నాకు తలంతులు ఇచ్చాడు. ఈ తలంతులను ఈ లోకంలో నేను ఖర్చు పెడుతున్నాను, కానీ తలంతులు ఇచ్చిన దేవుని కోసం నేనేం చేయలేకపోతున్నానని చెప్పి దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులుగా మనమందరం కూడా ఇక ముందు కొనసాగుదాం. మనం కొనసాగుదాం. అప్పుడు దేవుని యొక్క మహిమతో మందిరము నింపబడుతుంది. ఆఖరిగా 5వది, ఏకస్వరముతో దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేను ఆల్రెడీ చెప్పాను, నేను దేవుని స్తుతించేదానికి 1000 నోర్లు కూడా, దేవుని స్తుతించేదానికి వేలాది కారణాలు ఉన్నాయి. పాట పాడతాం కదా, 10,000 reasons for my heart to find, అంటే 10,000 కారణాలు, 1000 కారణాలు నేను కనుక్కుంటాను నిన్ను స్తుతించేదానికి నాయన. కాబట్టి ఏకస్వరంతో ఏక మనసుతో దేవునికి మందిరం ఇచ్చిన మనం అందరం కూడా ఉన్న వాటిని పక్కన పెట్టి ఏక మనసుతో మనము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుని యొక్క మహిమ అక్కడ నింపబడుతుంది. అలాంటి సంఘముగా A to J సంఘాన్ని దేవుడు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. తల వంచి కళ్ళు మూసుకుందాం. ఈరోజు దేవుడు నేర్పించిన 3 పనులు. దేవుని యొక్క వాక్యమునకు ప్రాధాన్యత ఇవ్వు. నువ్వు ఎన్ని పనులు చేసినా దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నట్లయితే నువ్వు చేసేది ప్రతిదీ వ్యర్థం.
దేవుని యొక్క వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, సంఘములో. మందిరపు పనిలో అందరూ కూడా వంతులు చూడకుండా పాల్గొనాలి. ఎవరు చెప్పపోయినప్పటికీ కూడా స్వచ్ఛంగా మందిర పని చేయి. నీ పని మాత్రమే కాదు, ఆ పని చేసిన తర్వాత మిగతా పనుల్లో కూడా మీ వంతు సహకారాన్ని మీరు అందించండి. మందిరము అందరిది, అందరి చేయుత అవసరం. పట్టుదలగా దేవుని యొక్క మందిరాన్ని మనం చేద్దాం. నీ కళ్ళ ముందు ఏ పని కనబడినా ఆ పని చేసేదానికి నువ్వు ముందుకు రా. ఆఖరిగా ఏకస్వరంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిద్దాం. దేవుని స్తుతించేదానికి మన స్వరాలు కలవటం కాదు, మన హృదయాలు కలవాలి. ఎప్పుడైతే అది జరుగుతుందో, ఒక మేఘము ఆకాశం నుంచి దిగి వచ్చే ఆ సొలొమోను కట్టించిన మందిరములో ఆవరించబడింది. దేవుని యొక్క తేజస్సుతో నింపబడింది. దేవుని యొక్క మహిమతో ఆ యొక్క మందిరం నింపబడింది. అలాంటి అనుభవాన్ని మన యొక్క జీవితాల్లో పొందుకోవాలంటే ఈ 5 పనులు కూడా మనం చేయాలి. నాయన, మీ కొందనాలు నాయన. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మీ మాటలను బట్టి మీ కొందనాలు దేవా. మా జీవితాల్లో నాయన మీ మందిరపు పని ప్రాధాన్యత మేము గుర్తించాలి. మీ వాక్యపు ప్రాధాన్యత మేము గుర్తించాలి. అలాగే నాయన, మాకిచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాలి. నమ్మకంగా మీ పని చేయాలి నాయన. అశ్రద్ధగా మేము చేయకూడదు నాయన. అంతకంటే ముఖ్యంగా ఏకస్వరంతో, ఏక మనసుతో మీ కృతజ్ఞతలు మేము చెల్లించాలి. మిమ్మల్ని మేము గణపరచాలి. మీరు తప్ప ఎవరు గణపరచకూడదు నాయన. మీకే మహిమ రావాలి నాయన. మీ గురించే సంఘం మాట్లాడాలి నాయన. అలాంటి కృతజ్ఞత నిండిన జీవితాలతో మీరు మమ్మల్ని నింపండి. ఇలాంటి జీవితాలు మీరు మాకు దయచేయండి నాయన. ఇలాంటి ప్రవర్తన సరళీని మాకు దయచేయండి. ఇక వాక్యాన్ని ఫలింపచేయండి. మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం నాయన. మా హృదయాలను మీకు సమర్పణ చేసుకుంటున్నాం. విన్న వాక్యాన్ని మేము మర్చిపోకూడదు నాయన. మా జీవితాల్లో వాటిని మేము పాటించాలి. దాని ప్రకారం ఏం చేయాలి. అలాంటి జీవితం మాకు దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి.